గురుగారు, జ్యోతిష్య శాస్త్ర రీత్యా నక్షత్రానికి రాశికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మానవ జీవితమంతా గ్రహముల ప్రభావంతో, నక్షత్రముల ప్రభావంతో, రాశుల ప్రభావంతో ముందుకు సాగుతుంది. నక్షత్రాలు, రాశులు, గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అని అధ్యయనం చేసే విజ్ఞానమే జ్యోతిష శాస్త్రం. దీనిలో ఆకాశంలో మనకు కోటాను కోట్ల నక్షత్రాలు కనపడుతున్నాయి. కానీ జ్యోతిష శాస్త్రంలో మాత్రం 27 నక్షత్రాలని పరిగణిస్తారు. ఎందుకంటే సూర్యచంద్రుల గమనంలో ఈ 27 నక్షత్రాలే 360 డిగ్రీల పరిధిలో విస్తరించి ఉంటాయి కనుక ఇప్పుడు భూమి మీద మనం ఉన్నప్పుడు భూమి సూర్యుని చుట్టూ, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఈ నక్షత్రాల, గ్రహాల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అన్నది ఆ నక్షత్రముల యొక్క దృష్టి, కాంతి ఎలా ప్రసరిస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక గొప్ప నక్షత్ర జ్ఞానంగా పరిగణింపబడుతుంది. అందుకే వెనకటి కాలంలో నక్షత్రాన్ని బట్టి సమయం చెప్పేవాళ్ళు, నక్షత్రాన్ని బట్టి ఏ కార్యక్రమం చెయ్యాలో నిర్ణయించుకునేవాళ్ళు. ఈ నక్షత్రము 4 పాదములుగా విభజింపబడింది. ఒక్కొక్క పాదము 3 డిగ్రీల 20 నిమిషాల వ్యవధితో విస్తరించి ఉంటుంది. 4 పాదాలు కలిస్తే ఒక నక్షత్రం, అంటే 13 డిగ్రీల 20 నిమిషాల యొక్క ప్రభావం ఆ నక్షత్రంది ఈ జీవరాశి మీద ఉంటుంది. 108 పాదాలు 360 డిగ్రీలు. ఇది గణించటం చాలా కష్టమవుతుంది కనుక ఈ నక్షత్రాలన్నింటినీ 12 భాగాలు చేశారు. రాశి అంటే సమూహము అని అర్థం. ఏ సమూహము? నక్షత్రముల సమూహము. ఒక్కొక్క రాశిలో కొన్ని నక్షత్రముల యొక్క సమూహం ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రాల ద్వారా ఏర్పడిన ఆకారాన్ని ఆ రాశి పేరుగా భావించి దానికి మేషోర్ గౌర్ మిథునం అంటూ మేషము, వృషభము, మిథునము, కర్కీ అంటే కర్కాటకము, హరిహి అంటే సింహము, కన్యా అంటే కన్యారాశి, వణిగ్వరహ అంటే తులారాశి, కర్పి అంటే వృశ్చికము, తర్వాత చాపు అంటే ధనుస్సు, తర్వాత నక్ర అంటే మకరం, కుంభం, మీనం. ఇలా 12 రాశులుగా ఆ నక్షత్రాలను 9 పాదాలుగా విభజించి దానిలో అమర్చి అశ్విని భరణి కృత్తికా పాదం మేషః, కృత్తికాత్రయ రోహిణి మృగశిరార్థం వృషభః అంటూ ఆ నక్షత్రాల గణనను చేసి వాటిని రాశులుగా మనకు అందించారు. తరువాత ఈ తిథుల ప్రభావము, నక్షత్రముల ప్రభావము, గ్రహముల ప్రభావము, రాశి యొక్క లక్షణాలు వీటన్నింటినీ సమీకరించి జాతకుడి యొక్క భవిష్యత్తును చెబుతూ ఏ సమయానికి ఏం చేయాలి, ఎలాంటి ఫలితం మీకు దక్కుతుంది అని వివరించే అద్భుతమైన విజ్ఞానమే జ్యోతిష్య విజ్ఞానము. నక్షత్రము, రాశి అంటే నక్షత్రముల సమూహము ఒకచోట కూర్చబడి అది రాశిగా వ్యవహరింపబడుతుంది కనుక ఈ రాశులు, నక్షత్రాలు, గ్రహాలు ఇవి నీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుంటూ జీవిత గమనాన్ని సంస్కరించుకుంటూ ముందుకు సాగేదే భారతీయ జీవన విధానం.